పడాల్సి వస్తుంది. ఏ ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఏ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. గురుగారు ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను. నా పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను. దానికి కారణం ఒకటే, ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా? బాములకే భయపడని కుటుంబం మనది. ఈ కేసులకు మనం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఒక బామ వచ్చి నన్ను అడిగింది, మనవడా భయపడదు అనింది. ఆ బామకు ఒకే ఒక మాట చెప్పా, నేను తగ్గేదే లేదు. ఇక్కడున్న జన సైనికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని. ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆయన ప్రయత్నిస్తే 3 గంటల సేపు బార్డర్లో ఆయన ఆపేశారు. ఆనాడే ఆయన నిర్ణయించాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే అటు పక్కన జన సైనికులకి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా. ఈ పేటీఎం బ్యాచ్కి పని పాటు ఉండదు. 5 రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎవ్వరు నమ్మకూడదు. ఫ్యాన్స్ రూపంలో ఈ రూపంలో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందరం అప్రమత్తంగా ఉండాలా, అదే రేపు పడకూడదు. ఇద్దరం కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా ఈ శంకరరావు సభ ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను. మనందరం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి. మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాను. అదితి గారు ఆ బ్యాగ్ ఇస్తారా? ఒక్క నిమిషం తమ్ముడు, ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇలా మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం. దాంట్లో 25 క్యాలెండర్లు చొప్పున 25 బంచ్ చేసి మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి ఇప్పుడు పంపిస్తాం. అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి 10 వస్తాయి. అంటే టోటల్గా 250 క్యాలెండర్. ఇంకా కావాలంటే మెటీరియల్ ఇన్ఛార్జ్ గారు చెప్పండి, తప్పనిసరిగా పంపిస్తాం. వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి ఈ క్యాలెండర్ చేర్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. సో ఇది మీరు చేర్పించాలి.
అదేవిధంగా మీకు ఈ కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు. ఇది మీరు జోబులో పెట్టుకోండి. బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ తాగేదానికి టీ షాప్లో ఆగిన, టిఫిన్ సెంటర్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, అక్కడున్న ప్రజలకి మన ఇచ్చే 6 హామీలు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ పెట్టుకుని తిరగవలసిన బాధ్యత మీ పైన ఉందని సభాముఖం తెలుపుతున్నా. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది, అందుకే పసుపు టోపీ కూడా ఇచ్చాం. అది పెట్టుకుని తిరగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను. గతంలో